నరేంద్ర మోడీ కోసమే కాల్పుల విరమణ జరుగుతున్నాయి తప్పించి విడిగా జరగదు అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇజ్రాయెల్కి వెళ్తే ఏమన్నా ఇది గాజా పాలస్తీనాకి వెళ్తే ఏమన్నా కాల్పుల విరమణ జరుగుతుందేమో అక్కడ తెలియదు. తాజాగా చూస్తే కాల్పుల విరమణ కోసం వైపు ఈజిప్ట్ రాజధాని కైరోలో చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గర్జించినాయి. గాజా దక్షిణ ప్రాంతం మీద శనివారం ఆ దేశం జరిపిన 3 వేర్వేరు దాడుల్లో 36 మంది చనిపోయారు. ఖాన్ యూనిస్లో జరిగిన దాడిలో చనిపోయిన వాళ్ళలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నారు. అందులో 2 చిన్నారులు ఉన్నారు. మరో చోట ప్రయాణికుల వాహనం మీద జరిగిన దాడిలో 17 మంది మృతి చెందారు. మరో దాడిలో 5 చనిపోయారు. వేర్వేరు దాడుల్లో మరణించిన 33 మంది మృతదేహాలని ఖాన్ యూనిస్లో నాజర్ ఆసుపత్రికి, మరో 3 మృతదేహాలు అల్ అక్సా ఆసుపత్రికి తరలించారు. కాల్పుల విరమణకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిష్కరించేందుకు శనివారం నిపుణులు సమావేశమయ్యారు. ఆదివారం జరిగే అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత కాల్పుల విరమణకి ప్రకటన వచ్చే అవకాశం ఉందనగా ముందు ఈ అటాక్ చేసి పడేసింది. పిల్లలు చచ్చిపోవడం, మహిళలు చచ్చిపోవడం ఏమీ లేదు. తీవ్రవాది తన కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అలాగే చుట్టుపక్కల బంధువులు పిల్లల్ని, బంధువులు మహిళల్ని అందరినీ తెచ్చి కూర్చోబెట్టుకున్నాడు కాపాడుకోవడానికి. ఇక్కడ తీవ్రవాది ఫ్యామిలీ ఉంది కదా అని వదిలేస్తే తర్వాత రేపు పొద్దున వీళ్ళందరూ కొత్త తీవ్రవాదులు తయారవుతారు. అంత మించి మరేం లేదు.